ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగములో 12వ అధ్యాయమైన సీత లంకా ప్రయాణం గురించి తెలుసుకుందాం. కొన్ని రోజుల తరువాత ఒకానొక సాయంత్రం సీత రాత్రి భోజనం సిద్ధం చేస్తుండగా లక్ష్మణుడు శ్రీరాముని, ఈవేళ సాయంత్రం చుట్టుపక్కల వచ్చిన అద్భుత పరిమళాన్ని గమనించారా అని అడగడం వింది. శ్రీరాముడు తలపంకించాడు. రాముడు అటువంటిదేమీ గమనించలేదు. లక్ష్మణుడు మళ్లీ దీర్ఘం తీస్తూ, ఆ మధుర పరిమళాన్ని నాకు తెలియని ఏ పుష్పం నుండి వస్తుందో అని అన్నాడు. మాత తన చేతిలోని కుండను దాదాపుగా కింద పడేసినంత పని చేసింది. దానికి కారణం ఇప్పుడు ఆ పరిమళం తమ కుటీరము చుట్టూ ఉన్న తమ ప్రాంతంలోనే వస్తుందని గుర్తించడమే. జవాబు ఇచ్చే సమయం కూడా లేకముందే ఒక స్త్రీ స్వరం ఆమెకు వినబడింది. ఒక స్త్రీ తమ తోటలోనికి ప్రవేశించి తనను తాను, నేను మాయను, ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో లేని ఒక గొప్ప ఋషి కుమార్తెను. మా తండ్రి నేను ఆశ్రమాలను సందర్శిస్తున్నాం. వారు ఇక్కడ 2 ఋషులు ఒంటరిగా నివసిస్తున్నారని చెప్పగా విని మీకు నేను స్వయంగా వండిన ఆహారం తీసుకుని వచ్చాను అని పరిచయం చేసుకోవటం వింది. లక్ష్మణుడు ఆమెను రమ్మన్నాడు. తమ ఆహారం సిద్ధం చేయబడిందని, ఆమె కూడా వచ్చి తమతో భోజనం చేయవచ్చునని అన్నాడు. మాత వంట ప్రాంతము నుంచి తొంగి చూసి ఒక అందమైన యువతిని చూసింది. ఆమె వెనకే తనను వెన్నాడే ఆ మధుర పరిమళం వస్తోందని గ్రహించింది. ఇంత దూరం నుంచి కూడా ఆ స్త్రీ నుంచి వెలువడుతున్న అయస్కాంతతను అనుభూతి చెందగానే ఆమెకు వెంటనే చంద్రిక చెప్పిన రాక్షసి ఈమెనని స్ఫురించింది. లక్ష్మణుడు ఆమె అందించిన ఆహారపు పాత్రను స్వీకరించడం చూసిన వెంటనే మాత గబగబా బయటకు వచ్చి అతని నుంచి ఆ పాత్రను తీసుకుంది. మాయ ఆమె వైపు కోపంగా చూస్తూ వెక్కిరింపు స్వరంతో, మీతో ఒక సేవకురాలు ఉందని నాకు తెలియదు. ఇక్కడ 2 ఋషియోధులు ఉన్నారని మాత్రమే విన్నాను. ఎవరూ సేవకురాలి గురించి చెప్పనే లేదు అంది. రాముడు నిటారుగా అయ్యి శాంతస్వరంతో బదులిచ్చాడు. నిన్ను నా భార్య సీతకు పరిచయం చేస్తాను. సీతకు ఏ అభ్యంతరమూ లేకపోతే నువ్వు మాతో కలవచ్చు. మాత తన అంగీకారాన్ని తెలియజేసి వంటశాలలోనికి వెళ్ళింది. ఆమె హృదయం తల్లడిల్లింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఈ స్త్రీ ఏమి ఇబ్బందిని సృష్టించబోతుంది? లక్ష్మణుడు ఆమె వెనుక వెళితే ఏమవుతుంది? లేకపోతే తన భర్త? ఆహా, ఆ విధంగా జరగదు అనుకుంది. చంద్రిక, నీ భర్త మనస్సుని ఆ రాక్షసి మారిస్తే నువ్వేం చేస్తావు అని అడిగినప్పుడు తన సమాధానాన్ని గుర్తు తెచ్చుకుంది. మాత ఆ ఆలోచనను వెంటనే తుడిచివేసింది. ఆ విధంగా ఎన్నటికీ జరగదు. తనకు తానే ధృవీకరించుకుంది. ఈ స్త్రీ వల్ల తాము ఇబ్బందులకు గురి అవుతామని అనుకోవటానికి ఆమె వద్ద ఏ కారణమూ లేదు. కాని ఆమె తెచ్చిన ఆహారం ఏం చెయ్యాలి? అప్పటికే సాయంత్రం భోజనం సిద్ధమైంది. కావాలనే ఆమె ఆ ఆహారాన్ని వెనుక ఉన్న ఒక చెట్టు దగ్గర పడవేసి దానిని కడిగి తాను వండిన ఆహారంతో నింపింది. అప్పటికే చీకటి పడిపోయి పొయ్యిలో మంట వెలగకపోవటం వల్ల ఆ స్త్రీ సీత తన పాత్రలోని ఆహారాన్ని మార్చడం చూడలేదు. మాత వారందరూ కూర్చున్న చోటికి వచ్చి పాత్ర నుంచి ఆహారాన్ని తీసి వడ్డించింది. లక్ష్మణుడు, శ్రీరాముడు ఆకలిగా అదంతా తిని ఆ స్త్రీ రుచికరమైన భోజనం అందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మళ్లీ 2వసారి 3వసారి పెట్టించుకొని పాత్రలోని ఆహారమంతా పూర్తి చేశారు. మాతగాని మాయగాని ఆహారం అంటుకోలేదు. మాయ వాళ్లతో మాట్లాడుతూనే వారిని గమనించసాగింది. ముందుగా ఆమె శ్రీరాముడికి దగ్గరగా జరిగింది. కాని శ్రీరాముడు లేచి మాత పక్కన కూర్చోవడంతో ఆమె లక్ష్మణుడి వైపు జరిగింది. ఏ ఆపదను పసిగట్టకుండా అతను ఆమె సంభాషణలకు బదులు ఇవ్వసాగాడు. చివరికి ఆ సంభాషణలతో అతను అలసిపోయి, ఇది వీడ్కోలు తీసుకునే సమయం అన్నాడు. మాయ లక్ష్మణుడి వైపు, శ్రీరాముడి వైపు చూసింది. వారు ఆమె తెచ్చిన ఆహారమంతా తిన్నారు. కాని ఏ ప్రభావమూ లేదు. అకస్మాత్తుగా ఆమె తనను చూసి నవ్వుతున్న మాత వైపు తిరిగి, నేను తీసుకొచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చివేశావు, అవునా? నేరం చేసినట్లు అడిగింది బిగ్గరగా. ఇదేనా నీకు ఆహారం తీసుకొని వచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానం అంది. మాత స్థిరమైన స్వరంతో, నిజంగా నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? మాత ఈ విధంగా మాట్లాడగానే ఆశ్రమాలలో ఇక్కట్లకు కారణభూతమైన స్త్రీ ఈమెనని శ్రీరాముడు గుర్తించాడు.
ఆ యువ ఋషి మరణానికి, చంద్రిక విచారానికి బాధ్యురాలు ఈమెనని గ్రహించాడు. ఇక్కడ ఈ అడవిలో నీకేం కావాలి? అడిగింది మాత. మేము నీతో మోసగించబడం, లేదా నీ మాయలో పడం. కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడింది. ఆ క్షణములో మాత ఆమె నిజస్వరూపాన్ని చూసి శూర్పణఖ అని అరిచింది. ఆమె ఎప్పుడూ రావణుని సోదరిని చూడలేదు. కాని అంతరావబోధలో ఆ స్త్రీ ఆమెనని ఆమెకు తెలిసింది. ఓ పల్లెటూరి పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తావా? నీ సంగతి చూస్తాను అంటూ ఆమె మాత వైపు తిరిగి ఆమె మెడను 2 చేతులతోనూ పట్టుకోగా మాతకు ఊపిరాడడం కష్టమైంది. శ్రీరాముడు మాతను చేరడానికి ప్రయత్నించే లోపే లక్ష్మణుడు తన కత్తిని తీసి ఆ స్త్రీ వైపు విసిరాడు. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళింది. ఆమె ముఖం నుంచి రక్తం కారసాగింది. తన ముక్కు నుంచి రక్తం కారుతుండగా ఆమెను వారిని శపిస్తూ జరిగింది ఏమిటో వాళ్లు పూర్తిగా గ్రహించేలోపే పారిపోయింది. వెళ్లే ముందు రక్తంతో తడిసిన తన వేలిని లక్ష్మణుడి వైపు చూపిస్తూ, దీనికి నువ్వు అత్యంత దారుణమైన చావు చస్తావు అన్న మాటలు గాలిలో ప్రతిధ్వనించాయి. జరిగిన దానికి వాళ్ళందరూ ఆందోళన చెందారు. ఆ స్త్రీ ఎవరు? అడిగాడు లక్ష్మణుడు కొంత తేరుకున్న తరువాత. రావణుని సోదరి అంది మాత. శ్రీరాముడు ఆమెను కూర్చోబెట్టి ఆమె మెడను మర్దనా చేస్తుండగా శూర్పణఖ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవడంతో ఆమె బాధను భరించలేకపోయింది. ఇక ఆమె మళ్లీ రాదనుకోవద్దు, నాకు భయం వేస్తుంది. చంద్రిక భర్తను, నదిలో మీరు చూసిన ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకుని వెళ్ళింది ఆమె. ఇంకా ఎంతమందిని ఆమె చంపి ఉంటుందో మనం ఊహించలేము. నాకు తెలుసు, ఆయన బదులిచ్చాడు. ఆమె రాక ఒక హెచ్చరిక మాత్రమే. త్వరలో మనం రావణుని ఎదుర్కొంటాం. అది అనివార్యం. అతను తన సోదరిని గాయపరిచిన దానికి బదులు తీర్చుకోకుండా ఉండడు. ఆమె రూపురేఖలు మారినందుకు నేను విచారిస్తున్నాను, మాత అంది. దానిని నేను ముందే చూశాను అని ఆమె కొన్ని రోజుల ముందు చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చొని ఉండడాన్ని, ఆమెను తన భర్త మరణం విషయంలో ఓదార్చుతుండగా ఆమెకు నేను కారణ పరిణామ నియమం, తన భర్తను వంచిన స్త్రీ తన చర్యల ఫలితాలను అనుభవిస్తుంది అని చెప్పడం గుర్తు చేసుకుంది. తరువాత లక్ష్మణుడి వైపు చూస్తూ, అది నిజమైనట్లయితే ఇప్పుడు మనం చేసింది కూడా దాని ఫలాలను తెస్తుంది. మాత కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణుడికి ఎన్నడూ ఏమీ కాకూడదని అనుకుంది. తనను రక్షించడం కోసమే అతను ఆ పని చేశాడు. దానికి బాధ్యుడును నేనే అన్నాడు లక్ష్మణుడు. ఆమెను గాయపరిచిన కత్తి విసిరింది నేనే. నిన్ను రక్షించే బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. దానికి ఏ మూల్యం చెల్లించవలసినా సరే అన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు ఇద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనల వల్ల ఏ పర్యవసానం వచ్చినా దానిని మనమందరము స్వీకరిద్దాము. నిన్ను రక్షించడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు సీత. లక్ష్మణుడు తాను చేయవలసింది చేశాడు. ఆ రోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసింది శూర్పణఖ చర్యల ఫలితాలే. ఆ వ్యక్తి చావు తన చర్యల పర్యవసానమే. ఆ ఆయుధం లేని స్త్రీని హాని చేయడం ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ, ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికీ ఆమెను రాక్షసుల కళ్ళ ముందే శిక్షించాలి. ఇప్పుడు మనము చేసిన దానికి మూల్యం చెల్లించాలి అన్నాడు రాముడు. రామ, ఆమె ఆయుధాలు లేకుండా లేదు అంది సీత. ఆమె వంచన, సామర్థ్యత ఆమె ఆయుధాలు. ఇది ఒక యుద్ధం మాత్రమే. రాముడు తలూపాడు. ఇప్పుడు మన ముందు ఉన్నదానిని మనం ఎదుర్కోవలసిందే. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతన్ని ఓదారుస్తున్నట్లుగా, నువ్వు చేయవలసినది నువ్వు చేశావు లక్ష్మణ. నువ్వు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడేది, లేదా ఆమె పరిస్థితి వికటించేది. అది అంత వేగంగా జరిగింది. లక్ష్మణ, నువ్వు గాని నేను గాని సిద్ధంగా లేము. కేవలం సీత మాత్రమే ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. నేను ఆ ఆహారం రుచి చూసిన వెంటనే అది సీత వండినది అని గ్రహించాను. మనము ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యకే ప్రవేశించాయి. అవి మనతో ఉన్నాయి. ఆ మరుసటి ఉదయపు భోజనం తయారు చేయడానికి వంటశాలలోనికి వెళ్ళినప్పుడు ఆమె శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారబోసిన చోట 3 పక్షులు చనిపోయి ఉండడం చూసింది. ఆ పక్షులను చేతిలోకి తీసుకొని విచారం ఉట్టిపడే స్వరంతో, నన్ను క్షమించండి. నేను ఆ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి ఉండకూడదు.
ఆమె ఆ మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చొని ఉండడం శ్రీరాముడు చూశాడు. మనం ఆ ఆహారం తిన్నట్లయితే మన పరిస్థితి అంతే. నేను ఇక్కడ పక్షులు తిరిగే చోట, తినే చోట దానిని పారబోసి ఉండకూడదు. రాముడు ఉపశమనం కోసం ఆమె చుట్టూ తన చెయ్యి వేసి, విచారపడడానికి సమయం లేదు సీత. ఇదంతా ముగిసేలేపు ఎంతో మంది మరణిస్తారు. కొన్ని రోజుల తరువాత వారు నిప్పు చుట్టూ కూర్చొని సాయంత్ర భోజనం చేస్తూ రావణుడు త్వరలో దాడి చేయడం తథ్యం అని చర్చించుకున్నారు. మనము ఎదురు చూడకూడదు, ఇక్కడే కూర్చొని ఉండకూడదు. అతను మన మీద దాడి చేయకముందే మనమే అతనిపైన దాడి చేయాలి అన్నాడు లక్ష్మణుడు అసహనంగా. లక్ష్మణ, నేనింతకు ముందు చెప్పింది ఇప్పటికీ సత్యమే. సరైన కారణం లేకుండా మనం అతనిపైన దాడి చేయకూడదు. మనకు విషం ఇచ్చి చంపడానికి అతను తన సోదరుని పంపాడు. ఆ కారణం చాలదా అన్నాడు లక్ష్మణుడు. ఆమె చర్యల వెనుక అతను ఉన్నాడని మనకు ఎలా తెలుసు? దాని గురించి మన వద్ద రుజువేమైనా ఉందా? ఆమె నుంచి మనను మనం రక్షించుకొని ఆమెను తీవ్రంగా గాయపరిచాము. అది మన చేతులలో లేదు. ఇది మన చోటు కాదు అతనిపైన దాడి చేయటానికి అని బదులు చెప్పాడు శ్రీరాముడు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడే కూర్చొని ఎదురు చూడాలా అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని స్వరంలో కోపం ఉంది. ఆయన ఏదైనా ఎప్పుడైనా వెంటనే చేయాలనుకుంటాడు. శ్రీరాముడు దూరం ఆలోచించి సమయం కోసం ఎదురు చూస్తాడు. గాలిలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా సీత స్వరం సంభాషణలో ప్రవేశించింది. అది ఎంతో దూరంలో లేదు. వారి మధ్య కూర్చొని మౌనంగా ఆ చర్చని వింటూ ఉండగా ఆ మాటలు ఆమె నోటి నుండి వచ్చాయి. శ్రీరాముడు ఆమెను చూడడానికి అటువైపు తిరిగాడు. అది నీకెలా తెలుసు? అడిగాడు లక్ష్మణుడు. సీత తాను కూర్చున్న చోటు నుంచి లేచి దూరంగా జరగడంతో వారికి ఆమె ముఖంలో భావం కనబడలేదు. అది నేను భావిస్తున్నాను. అతని ఉనికి మనల్ని సమీపిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఆమె ఆకాశం వైపు చూసింది. గాలులు తమ దిశను మార్చుకున్నాయి. పక్షుల సమూహాలు ఎటువైపు వెళ్లాలో తెలియక సందిగ్ధానికి గురి అయ్యాయి. అడవిలోని చిన్న జంతువులు మన తోట దగ్గరకు రాకుండా దాక్కుంటున్నాయి. నదులు అసాధారణ వేగంతో ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా భయంతో చుట్టుముట్టబడింది. లక్ష్మణ, నీవు ఆ సంకేతాలు గ్రహించలేదా? అతను రాబోతున్న సంకేతాలు అవి అంది సీతామాత. మనము దాడి చేయడానికి ఆ కారణం చాలదా అన్నాడు లక్ష్మణుడు. లేదు లక్ష్మణ, సీత బదులిచ్చింది. ఇంకా ముఖం అటు తిప్పుకునే ఉంది. మనము ఎదురు చూడాలి. మన దాడి ధర్మబద్ధమైనదే అనిపించే కారణం వస్తుంది. మనం రావణుని ఒక్కడే ఎదుర్కోబోవడం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ దానిపై ఉన్న జీవాలకు వినాశనం కలిగించటానికి ఆయన కూడబెట్టుకున్న వ్యతిరేక శక్తులన్నింటినీ ఎదుర్కోబోతున్నాము. వీటన్నిటినీ ఎదుర్కోవలసిందే. మనం ఒకానొక సరైన కారణం కోసం ఎదురు చూడవలసిందే. రాముడు చెప్పింది సరైనదే. అది ఎంతో సరి అయినది. మాత మాట్లాడడం పూర్తవగానే ఆమె మనస్సు గుండా ఒక ప్రతిబింబం కనబడి వెళ్ళింది. ఒక దేవతా చైతన్యం నారాయణుని గొప్పగా ప్రేమించింది. పరాశక్తి భూమి మీద తన ప్రియమైన రామునితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతయే. అతని యొక్క స్త్రీ భాగం మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. తమ నుంచి దూరమై ఒక పెద్ద అగాధంలో పడ్డం చూసింది. ఆమె అతన్ని చేతుల వరకు వచ్చింది. కాని అతనిని ఆపలేకపోయింది. అతను పడిపోతున్నాడు. ఈ దృశ్యం ఆమె మనసులో మెదలగా ఆమె పెదాల నుంచి చిన్న కేక మౌనంగా వెలువడింది. లక్ష్మణుడు దీనిని గ్రహించలేదు. కాని శ్రీరాముడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. అదే చిత్రం అతని మనసులో కూడా వచ్చింది. అది కూడా వెంటనే మాయమయ్యింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కాని ఏమీ మాట్లాడలేదు. ఆ ఆలోచనలు వదుల్చుకోవడానికై ఆమె తినగా మిగిలిన వాటిని తీసేస్తోంది. శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటశాలలోకి వచ్చాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే మాత వంట పాత్రలు కడిగి సర్దడంలో రాముడు సహాయం చేశాడు. మౌనాన్ని ఛేదిస్తూ మాతయే ముందుగా మాట్లాడింది. నేను రావణుని కలుసుకున్నాను. శ్రీరాముని కళ్ళలోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్పింది. అతను మా తండ్రి దగ్గరకు మహాదేవుని విల్లు ఇవ్వమని అడగటానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానం చూశాను. రావణుడి వలె తెలివైన నా తండ్రి కూడా అతనిని ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావలసింది అతను పొందలేదు. అది అతనికి చాలా కోపం తెప్పించింది. మిథిల నుంచి వెళ్లబోయే ముందు అతను నా తండ్రితో
తనకు బాకీ ఉన్నదానిని కాదన్నందుకు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది అన్నాడు. మా తండ్రి అతని వైపు శాంతంగా చూస్తూ, రావణ, నీ బాకీ సరైన సమయంలో తీర్చబడుతుంది అని బదులిచ్చారు. ఈ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అతని మాటలు మళ్ళీ నా మనసులో మెదిలాయి. అది చాలా కాలం క్రిందటి సంగతి, శ్రీరాముడు సున్నితంగా బదులిచ్చాడు. అప్పటి నుంచి అతను ఎంతో శక్తి సంపాదించాడు. మనం చూసి విన్నదానిని బట్టి ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడు. అ- అతను మనుషుల మనసుల్లో ప్రవేశించి వారి ఆలోచనలను మార్చి వారిచే భయం పుట్టించే పనులు చేయిస్తాడు. అతని కంటే ప్రమాదకరమైన వారు ఎవ్వరూ లేరు. అతనితో మనం ఎలా వ్యవహరించగలమా అన్న దాని పట్ల నాకే సరైన అవగాహన లేదు. కానీ అతనితో వ్యవహరించడం తప్పనిసరి. లేనట్లయితే తన ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని తగులబెట్టగలడు. సమయం దగ్గర పడుతుందని నేను భయపడుతున్నాను. రావణునితో తాను సంభాషించినంతసేపు నన్ను తనతోనే ఉండమని నా తండ్రి నొక్కి చెప్పారు. అప్పటికి నేను చిన్నపిల్లని అయినా సరే ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. సరైన కారణం లేకుండా మా తండ్రి ఎన్నడూ ఏమీ చేసేవారు కాదు. శ్రీరాముని ముఖంపై ఒక సున్నిత భావం పరుచుకుంది. సీత, నువ్వు మీ నాన్నకు ప్రేరణ, ఆయన బలం యొక్క మూలం. నువ్వు ఆయనను ఆయన ఉన్న విధంగా ఉండే శక్తిని ఇచ్చావు, నాకిచ్చినట్లుగానే. మాత తన తండ్రికి రావణునికి మధ్య జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గంభీరంగా మారిపోయింది. అయితే శ్రీరాముని ఈ మాటలతో ఆమె ముఖంపై ఒక ప్రేమపూరితమైన నవ్వు కదలాడింది. తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ఆమెకు ఎప్పుడూ ఉల్లాసాన్నిస్తుంది. అలాగే శ్రీరాముని ప్రేమ వ్యక్తీకరణ కూడా. ఈ ఇద్దరు పురుషులను తన జీవితంలో కలిగి ఉన్న ఆ స్త్రీ ఎంత అదృష్టవంతురాలో కదా. శ్రీరాముడు నిద్రించిన తరువాత ఆమె తన కుటీరం నుంచి బయటకు వచ్చి ఆకాశం కింద కూర్చొని తన తండ్రి రావణునితో సంభాషించేటప్పుడు అతని పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని, స్నేహపూరిత స్వరంతో మొదలైన సంభాషణ విల్లును ఇవ్వను అనడంతో జనకుని భయపెట్టే విధంగా మారడాన్ని జ్ఞాపకం చేసుకుంది. భయపడడం కంటే అతను తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఆమె భావించింది. ఆయనతో అంత అగౌరవంగా ఎవరూ మాట్లాడడం ఆమె ఎన్నడూ వినలేదు. తరువాత ఆమె తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరిలో రావణుడు చెల్లిస్తాడని చెప్పారు. ఇప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి తానేమీ పట్టించుకోవడం లేదని, కానీ ప్రకృతి శక్తులు, దేవతల పట్ల అతను చూపించిన కోపం ఒకరోజు అతనిని మట్టి కరిపిస్తాయి అని చెప్పారు. మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చారు, కానీ వరాలు తీసుకోవడంలో గొప్ప ప్రమాదం ఇమిడి ఉంటుంది. వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే వారి నాశనం అనివార్యం. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడై ఉండవచ్చు. అతని గొప్పతనం గర్వానికి దారితీసి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఆమె తండ్రి చెప్పారు. ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి తనని అక్కడ ఎందుకు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది. తన తండ్రి ఏం చేసినా దానికి ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది, ఒక అర్థం దాగి ఉంటుంది. ఆమె రావణుడు తన తండ్రిచే ఓడింపబడి కోపంతో, అవమానంతో వెళ్ళిపోవడం చూసింది. కానీ ఇప్పుడు శ్రీరాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడు. ఆమె అతనిని ఎదుర్కోవాలంటే అతనిని ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలబడినట్లు నిలబడగలదా? కొంతసేపటి తరువాత లోనికి వెళ్లి పడుకుంది. తెల్లవారబోయే ముందు ఆమెకు జనక మహారాజు తన పక్కన నిలబడినట్లు కలవచ్చింది. ఆయన, నీకు అంతర్శక్తి, చేయవలసిన దాని గురించిన జ్ఞానమూ ఉన్నాయి, నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పారు. ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమె లేచింది. సూర్యుని తొలికిరణాలు కిటికీలో నుంచి లోపల పడేటప్పుడు ఆమెకు తన కుమార్తె గోదావరి పిలుస్తున్నట్లు అనిపించింది. శ్రీరాముణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె నది వద్దకు నడవసాగింది. నదీదేవత ఒడ్డుకు వచ్చి మాత పక్కన కూర్చుంది. మాత, నీకు తెలుసా, నువ్వు అతనిని ఎదుర్కోవాలి. అతనిని ఒంటరిగా ఎదుర్కోవాలి. అతని లోపల లోతుగా పూడ్చిపెట్టబడిన ప్రేమను, అవమానం, బాధ, వంచనలతో కప్పబడిన ప్రేమను జాగృతీకరించగలిగేది నువ్వు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా ఇది సంభవించదు. నా అనుమతి ఉంది.
నేను అంగీకరిస్తాను, ఆమె గొణిగింది. అతనిని కలుసుకోవడానికి అనుమతి. అవును, ఆమె అది చేస్తుంది. అతని కోసం తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను అదంతా చేస్తుంది. లేదు మాత, అవసరమైనది అది కాదు. అయితే మరేమిటి? నువ్వు రాక్షస రాజ్య కేంద్రంలో ప్రవేశించాలి. అది నీ సకల నైపుణ్యాలను, నీ ఇచ్ఛను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే నువ్వు భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలుగుతావు. ఈ విధంగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలుగుతావు. నదీదేవత విచారం చుట్టుముట్టి తన అలల్లోకి జారి అదృశ్యమయ్యింది. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్న మాత కోసం ఆమె హృదయం తల్లడిల్లింది. ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదలాడాయి. తన కోసం ముందు ఏం ఎదురు చూడబోతుందో ఆమె గుర్తించింది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారి ఛాతి ఎగసిపడింది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న శ్రీరాముని స్వరం వినబడింది. గబగబా కళ్ళు తుడుచుకుని స్థిరంగా ఉన్నట్లు కనిపించింది. సీత, ఇక్కడకు నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడనే కాదు, ప్రమాదము చేరువవుతున్న ఈ కాలమంతా కూడా. అతను ఆమె చేతిని అందుకుని, నిన్ను ఇంత విచారానికి గురిచేసింది ఏమిటి? అయినా ఆమె మాట్లాడలేదు. ఎట్టకేలకు, మనం ఒకవేళ విడిపోవలసి వస్తే నాకు జరగబోయేదానికి భయపడకూడదని కోరుకుంటున్నాను. అతని చూపులు కఠినంగా మారింది. నీకు నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకు తెలుసు సీత. ఏ పరిస్థితిలో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నీ నువ్వు పొందగలవు. కానీ నేను... ఆమె అతని నోటిపై తన వేళ్లు ఉంచింది. అతని కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఆమె, మనం ఒకటే కనుక మనల్ని ఎవరూ విడదీయలేరు, అవును కదా అంది. అతను నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తమ చూపును గోదావరి మాత వైపు తిప్పారు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకుని మాతతో, మన లోకానికి భయాన్ని ప్రవేశించనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చేయలేదు, లేదా నీపై ఆధిపత్యం పొందలేదు సీత. నీ ప్రేమ నన్ను మాత్రమే కాక ఈ విశ్వాలన్నింటినీ నిలిపి ఉంచుతుంది. ఆ మాటలు అంటూ ఆయన కళ్ళు మూసుకొని ఒక మంత్రం పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై చల్లాడు. మాత కూడా అదే విధంగా చేసింది. ఆమె, నా కన్నీళ్లను ఆపేది, ప్రపంచం కోసం నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది, నా ప్రశాంతత నీవే. నీ కళ్ళలోనే మళ్లీ నేను నా వాస్తవ ఆత్మను కనుగొంటాను అంది. గోదావరి వారు తమపై చిలకరించిన నీటిని స్వీకరిస్తూ తదాస్తు అని నీటి ప్రవాహంలోనికి అదృశ్యమయ్యింది. మాత అనుమతించడంతో సంఘటనలు చోటు చేసుకోవడం మొదలయ్యింది. ఆ మరునాటి ఉదయం ఆ ప్రాంతమంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడింది. అది వానాకాలం కాదు. పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోయాయి. మరొక తుఫాను రాబోతోంది అంది మాత ఆకాశం వైపు చూస్తూ. అయితే ఇది తుఫానుల కాలం కాదు. ఈ 10 రోజుల్లో ఇది 3వది. ప్రకృతి సందిగ్ధంలోనికి నెట్టబడింది. ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోయింది. రాముడు ఆమెను తేలికపరచడానికి చేయగలిగిందంతా చేశాడు. తానే అస్థిమితతను అనుభవించాడు. తమను చుట్టుముడుతున్న ప్రతికూల శక్తులను గుర్తించడం కోసం ఒకసారి తలపైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడి తొంగి చూడడం కనిపించింది. సీత, అటు చూడు అన్నాడు ఆయన. బంగారు లేడి మనం మిథిలలో చూసేవాళ్లమే, అటువంటిది. అనేక సంవత్సరాల క్రితం మనం మిథిలను వదిలినప్పటి నుంచి మనం అటువంటి దానిని చూడలేదు. అది ఎక్కడ ఉంది అడిగింది మాత చుట్టూ చూస్తూ. సూటిగా చూడు, ఆ కొమ్మలు ఆకులలో నుంచి అది తొంగి చూడడం నీకు కనబడడం లేదా? మాత తల ఊపి, అది నిజమైనదేనా? మీరు స్పష్టంగా చూశారా? చూడు, అది అటు వెళుతోంది. నాకు కనబడడం లేదు రామా. నేను నీకోసం దానిని పట్టుకు వస్తాను. ఒక లేడీ పెంపుడు జంతువుగా ఉండడం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది అని విల్లు ఎక్కుపెట్టి లేడి వెనుక వెళుతుండగా
సీత ఒక భయ సీతలో ఒక భయకెరటం ఉద్భవించింది. ఆమె ఆయనను పిలిచే ప్రయత్నం చేసింది. కాని గొంతు పెకలలేదు. ఆయన వెనుక పరుగెట్టే ప్రయత్నం చేసింది. కాని కాళ్ళు కదలలేదు. కుటీరంలో నుంచి లక్ష్మణుడు అప్పుడే వెలికి వచ్చాడు. ఆమె ముఖంలోని ఆందోళన చూసి ఏమైందని అడిగాడు. ఇప్పుడు ఆమె స్వరం తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతున్నాయి. కాని కనుచూపు మేరలో శ్రీరాముడు ఎక్కడా లేడు. శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో ఆమె లక్ష్మణుడికి చెప్పింది. విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు. ఆమెను ఓదార్చాడు లక్ష్మణుడు. ఆయన తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లడిల్లింది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినబడింది. మాత లక్ష్మణుడు ఇద్దరూ అస్థిమితంగా ఉన్నారు. అయితే ఏదో రాక్షసి రాముని స్వరాన్ని అనుకరిస్తుందని ఆమె భావించింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలో లేక శ్రీరాముని వెతకటానికి వెళ్లాలో తేల్చుకోలేక సందిగ్ధానికి గురి అయ్యాడు. చివరికి మాత అతనిని వెళ్లమని చెప్పింది. తప్పనిసరియే అతను వెళుతూ ఆమెను కుటీరం వదిలి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉండకూడదు. తాను కూడా అతనితో వెళదాము అనుకుంది. కాని ఆమె గొంతు మోగబోయింది. కాళ్ళు కదలలేదు. ఆమె కుటీరంలోనికి నడిచింది. తెరిచిన తలుపులో నుంచి అతను రావడం చూసింది. అతను మాయావి రావణుడు. సన్యాసి రూపంలో భిక్షకు వచ్చాడు. మాత ఎప్పుడూ ఎవరికీ లేదనదు. ఇప్పుడు లేదనే అవకాశం కూడా లేదు. తన తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్లు ఇతనిని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ క్షణంలోనే ఈ కలయిక సంభాషణను మించి చాలా ఎక్కువైనది అని మాత గుర్తించింది. తాను ఆ రాక్షస రాజ్యంలోనికి తనకేమైనా సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఉంటే ఆ రాక్షసుని మనసులోనికి కూడా ప్రవేశించగలగాలి. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరం వెలుపలకు అడుగు పెడుతూనే తనను తాను ఉండబోతున్న చీకటిలోకి అడుగు పెడుతున్నానని తెలుసుకుంది. నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె భావించింది. అయితే అతను ఆమె ముంజేయి పట్టుకుని లాగగానే బాధతో అరిచింది. ఆమె రామా రామా అని అరిచింది. కాని రావణుని స్పర్శతో వారి మనోబంధం తెగిపోయి ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముని చేరలేకపోయింది. ఇది ఆమెకు ముందుగా తెలియని విషయం. తమ ఇద్దరినీ కలిపి నేయబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి తెగిపోయాయి అని ఆమె గుర్తించలేదు. మాత ఇప్పుడు తన భర్తను కాని మరిదిని కాని చేరలేక ఏ జీవి సహాయం అందని స్థితిలో ఉంది. సోమ కళ్ళ నుంచి నీరు కారుతుండగా కథ ముగించింది. ఆమె కళ్ళు తెరిచి మన్నించమని అడుగుతూ వాటిని తుడుచుకుంది. కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ ఏడవకుండా చెప్పలేను అని వివరించింది. మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నన్ను తొలుస్తూనే ఉంటుంది అందామె. నాకు మా అమ్మకు కూడా కళ్ళు నీటితో నిండాయి. నెమ్మదిగా మా అందరి ఉద్వేగాలు శాంతించిన తరువాత ఆ కథ మాకు చెప్పినందుకు మా అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరిచి, మీకు విశ్రాంతి అవసరం సోమ. మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవడానికి మాకు కొంత సమయం అవసరము అంది. సోమ అవును అంటూ తల ఊపింది. మీరు సాయంత్ర భోజనం చేసి వెళ్ళండి, నేను సిద్ధం చేస్తాను అంది సోమ. మేము తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి. వారు మా కోసం చూస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది లేకపోతే మేము రేపు వస్తాము అంది అమ్మ. మీరు నా అతిథులుగా రావడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అపహరణ తరువాత లంకలో ఏం జరిగిందో రేపు చెబుతాను. నేను మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెబుతాను. ఆశ్రమ అధినేత ఒక ధ్యాన సమావేశానికి వెళ్లడం వలన సాయంత్ర భోజనం మేమే తీసుకున్నాము. ఆ సమయంలో ఒంటరిగా మౌనంగా ఉండడం నాకు ఆనందాన్నిచ్చింది. మా అమ్మకు కూడా ఎక్కువగా మాట్లాడాలి అనిపించలేదు. మేము భోజనం చేసి పక్క ఎక్కాము. ముందు రోజు రాత్రి నేను గాఢ నిద్రపోయాను. కానీ ఈవేళ నిద్ర రావడం లేదు. సోమ చెప్పిన కథ అంతా నా మదిలో తిరుగుతూ నేను అక్కడే ఉన్నానన్న భావన కలిగించింది. సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు నా కళ్ల ముందు సజీవంగా సాక్షాత్కరించారు. నాకు వారు వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు అనుభవించినదంతా నేను కూడా అనుభవించినట్లు భావించాను. రాముడు మాతను అపహరించుకుపోతున్నప్పటి భయం నాలో ఇంకి నా మూలాన్ని కదిలించడంతో నేను ఆ భావం నుంచి బయటపడలేకపోయాను. నేను అటూ ఇటూ దొర్లుతూ నిద్రపోతున్నట్లు నటిస్తూ
తెల్లవారటం కోసం అసహనంగా ఎదురుచూశాను. ఉదయమే లేచి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మా అమ్మ నా స్థితి చూసి, నేను రాత్రంతా నిద్రపోలేదని గుర్తించి, ఉదయపు భోజనం చేయకుండానే సోమ వద్దకు వెళ్ళడానికి అంగీకరించింది. ఈవేళ సోమ చెప్పబోయే విషయం చాలా కలవరం కలిగించవచ్చు. సిద్ధంగా ఉండు అనసూయ. లంకలో ఏం జరిగిందో మనలో ఎవ్వరూ విని ఉండలేదు. మన మహారాణిని చెరబడితే శ్రీరాముడు సైన్యంతో కలిసి రక్షించాడని మాత్రమే తెలుసు. కాని తెలియవలసింది చాలా ఉందని, అది ఇప్పుడు సోమ చెబుతుందని అనిపిస్తుంది అంది అమ్మ. నేను నిదానంగా నాకు పెళ్లి అంటే ఉన్న భయం వల్ల మనం ఇక్కడికి రావడం అన్నది నిజమైన కారణం కాదు. ఎందుకంటే మీరు తండ్రిగారు నా కోసం నిశ్చయించిన వివాహం అంగీకరించాలని నేను నిర్ణయించుకున్నాను. అంతకు మించింది ఏదో మనల్ని ఇక్కడకు లాక్కొచ్చింది. అదేమిటో నాకు తెలియదమ్మా అన్నాను. మా అమ్మ నా చేతులు తన చేతుల్లోకి తీసుకుని నవ్వి, బహుశా మహారాణి సీతతో నీ బంధాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడడం కోసమేమో. నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమెను ప్రేమిస్తున్నావు. కాని ఆమె నీకు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ తెలుసుకుంటున్నావు అంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 12వ అధ్యాయమైన సీత లంకా ప్రయాణం పూర్తయింది. రేపటి నుంచి 13వ అధ్యాయమైన సీత త్యాగం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.